నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దిష్టిబొమ్మలను దహనం చేసిన వామపక్షాలు. పాలస్తీన్పై చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని నాయకుల డిమాండ్. జన్నరంలో అధికారులకు నిర్మించిన క్వార్టర్లను ప్రారంభించిన ఖానాపూర్ ఎమ్మెల్యే. అటవీశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న వెడ్మా బొజ్జు పటేల్. కన్నెపల్లి భీమిలోని పలు ఇళ్లలో పోలీసుల సోదాలు. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 50 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. మంచిర్యాల జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అధికారులు, పెద్ద సంఖ్యలో హాజరవుతున్న భక్తులు. పాలస్తీనాపై అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని వామపక్షాల పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. పాలస్తీనాపై అమెరికా మద్దతు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంను నిలిపివేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సోమవారం ఐబీ చౌరస్తాలో అమెరికా, ఇజ్రాయెల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్ బాంబు దాడుల వల్ల వేలాది మంది ప్రజలు దారుణ మారణకాండకు బలయ్యారన్నారు. ఈ యుద్ధం వల్ల పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కు మద్దతు తెలియజేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఖలేందర్ ఖాన్, న్యూ డెమోక్రసీ నాయకుడు లాల్ కుమార్, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందమంగా తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి సంవత్సరం అవుతుంది. ఇప్పటికి నేటికి తక్షణమే ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు ఆపాలని, అదేవిధంగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కి అందిస్తున్నటువంటి సహాయ సహకారాలని, కార్మిక వర్గాన్ని అక్కడికి పంపించేటువంటి విధానాలని నిలిపివేయాలని నేడు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రగతిశీల శక్తులందరూ కూడా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఇజ్రాయెల్ అనేటువంటి దేశమే ఉనికిలో లేనటువంటి ఒక దేశం. 48లో ఏర్పడినటువంటి దేశం. ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ని గుర్తించినప్పటికీ అరబ్ రాజ్యాలన్నీ కూడా ఆనాడు వ్యతిరేకించినాయి. అయినా ఇజ్రాయెల్ 48లో యుద్ధం కొనసాగిస్తూ ఉన్నది. 50,000 మందిని ఇప్పటికే హతమార్చింది. గాజా వాళ్ళని మొత్తం కూడా, పిల్లల్ని, అందులో పిల్లలున్నారు, స్త్రీలున్నారు. అదేవిధంగా 1,00,000 మంది పైగా మొత్తం కూడా నిరాశ్రయులయ్యారు. గాజా భూభాగంలో ఉన్నటువంటి 20 లక్షల మంది ప్రజలు మొత్తం కూడా నిర్వాసితులైపోయినటువంటి పరిస్థితి. ఇతర ప్రాంతాలకు పోయారు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల మీద, ప్రధానంగా అరబ్ దేశాల మీద దాడులు కొనసాగిస్తూ ఉంది. అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ సంపద మీద, ఆయిల్ బౌదుల మీద పెత్తనం కోసం ఇవాళ ఆ దేశాల్లో ఉంటే తమకు అనుకూలంగా ఉండాలా, లేకపోతే మీ జాతిని మొత్తం సర్వనాశనం చేస్తానని సద్దాం హుస్సేన్ చంపింది, ఉరిదీసింది, గడాఫీని చంపింది. అట్లా అనేక అరబ్ దేశాల మీద ఇవాళ దాడులు చేస్తూ ఉంది. అందుకే అమెరికా ఇవాళ ప్రపంచంలో ఏదైనా టెర్రరిస్ట్ దేశం ఉందంటే, ఉగ్రవాద దేశం ఉందంటే అది అమెరికా తప్ప వాళ్ళ ఇంకో దేశం లేదు. ఇతర దేశాలన్నీ ఎవరైతే అమెరికా బాధితులు ఉన్నారో ఆ దేశాలు వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఇవాళ యుద్ధం చేస్తున్నాయి తప్ప అమెరికా లాంటి టెర్రరిస్ట్ దాడులు ఇవాళ చేయటంలే. ఐక్యరాజ్య సమితి వాళ్ళకు అనుకూలంగా జేబు సంస్థగా మారింది. అమెరికా అనుకూల రాజ్యంగా మారింది. ఇవాళ ఐక్యరాజ్య సమితి జనరల్ సభలో యుద్ధానికి వ్యతిరేకంగా ఇవాళ ఓటింగ్ జరిగితే భారత ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పాలస్తీనీయులు, గజా వాళ్ళందరూ బయటకు వస్తే ఇవాళ ఇజ్రాయెల్కు కార్మికుల యొక్క కొరత ఏర్పడితే భారతదేశం ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇతర ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ భారతదేశం నుంచి వాళ్ళ కార్మికులను పంపిస్తూ ఉన్నాయి. ఇది యుద్ధానికి ఇవాళ ఇజ్రాయెల్కి మద్దతు తెలపడం తప్ప ఇంకోటి కాదు. అందుకే భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ అనుకూలమైనటువంటి మద్దతు ఇచ్చేటువంటి చర్యలు నిలిపివేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
జన్నారంలో అటవీ శాఖ సెక్షన్ బీట్ అధికారులకు నిర్వహించిన నూతన క్వార్టర్లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అటవీ క్షేత్రాధికారి సుష్మారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో అక్రమ కలప రవాణా, ఇసుక వంటి అక్రమ కార్యకలాపాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలన్నారు. ఏ పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో కలిసి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అటవీ శాఖ సిబ్బందికి బహుమతులు అందజేశారు. వాస్తవంగా ఈరోజు కొండ సురేఖ గారిని కూడా నేను ఆహ్వానించడం అనేది జరిగింది. సరే, వారు అనివార్య కారణాల లెక్క వాళ్ళు రాలేకపోయారు, కానీ తప్పకుండా వితిన్ 1 వీక్స్ లోపల వాళ్ళు పార్టిస్తామని ఈరోజు నిన్ననే నాతో మాట్లాడడం అనేది జరిగింది. తప్పకుండా త్వరలోనే కొండ సురేఖ గారు కూడా వచ్చేసి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏదైతే అందమైన అడుగులు ఉన్నాయో అవన్నిటి కూడా పర్యవేక్షణ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫారెస్ట్లో అనేక రకాల సమస్యలు టైగర్ జోన్ ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలని ఏ రకంగా అధిగమిద్దామనే ఆలోచనతో మరి అటవీ శాఖ మంత్రి వాళ్ళు మన కొండ సురేఖ మేడం గారు, అదేవిధంగా సీతక్క గారు స్వయంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యల మీద ప్రత్యేకించి మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి త్వరలోనే మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఈ అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించుకొని మరి కైవాల్ టైగర్ జోన్ డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా వన్యప్రాణులను కాపాడే బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలి. చెట్లను కూడా కాపాడే బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలి. ఎందుకంటే అడవి నిర్మూలన కావడం వల్ల అనేక రకాల వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టులు నాటే కార్యక్రమం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జంతువులు పరీక్షించే కార్యక్రమం కావచ్చు. ధర్మో రక్షితి రక్షిత అని మనం మాట్లాడతాం, ధర్మం గురించి మనం మాట్లాడతాం. దాంతోపాటు వృక్షితో రక్షితి రక్షిత, వృక్షాలను మనం కాపాడుతున్న అవి మనల్ని రక్షిస్తాయనే నినాదం నానుడి మనందరికీ తెలిసింది. కాబట్టి చాలామంది ఫారెస్ట్ విషయం వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల మీదనో, సెక్షన్ ఆఫీసుల మీదనో వాళ్ళందరి మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అనేది. కానీ వాళ్ళు చేసే సర్వీస్ భవిష్యత్ తరాల కోసం, మనందరి కోసం. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కొంతమంది టీఎన్జిఓ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలను ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. మంచిర్యాల టీఎన్జిఓ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఆదివారం రాత్రి టీఎన్జిఓ భవన్ ముందు మహిళా ఉద్యోగినులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా టీఎన్జిఓ అధ్యక్షుడు శ్రీహరి మాట్లాడుతూ ప్రతి ఏటా ఆనవాయితీగా టీఎన్జిఓ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నామన్నారు. మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడుతూ పాటలు పాడతారన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మా యొక్క జిల్లా ఆధ్వర్యంలో జిల్లా మహిళా ఉద్యోగులతోటి బతుకమ్మ సంబరాలు టీఎన్జిఓస్ భవన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం టీఎన్జిఓస్ మంచిర్యాల జిల్లా జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బంగారు బతుకమ్మ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో జిల్లాలోని మహిళా ఉద్యోగులందరూ పాల్గొన్నందుకు వారందరికీ కూడా మా యొక్క టీఎన్జిఓస్ మంచిర్యాల జిల్లా తరఫున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ యొక్క బంగారు బతుకమ్మ సక్సెస్ఫుల్గా అయ్యి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండడం కోసం ఈ యొక్క మన తెలంగాణలో బతుకమ్మ ప్రోగ్రాం జరుగుతుంటుంది. అదేవిధంగా మేము కూడా ప్రతి సంవత్సరం టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈ యొక్క బంగారు బతుకమ్మ ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది సక్సెస్ఫుల్గా జరిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు దసరా కానుకగా డిఏలు కూడా విడుదల చేయాలని చెప్పేసి మరొకసారి ఈ యొక్క బతుకమ్మ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మా టీఎన్జిఓస్ మంచిర్యాల తరపున మా మహిళా ఉద్యోగులందరూ మరి బంగారు బతుకమ్మ కోసము మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మన తెలంగాణలో మరి ప్రతి ఒక్క ఆడపడుచు గొప్ప బీద తేడా లేకుండా ఈ యొక్క 9 రోజుల బతుకమ్మను పూజించడం జరుగుతుంది. పువ్వులను
పూజించే సంస్కృతి మన తెలంగాణ బిడ్డలకు ఉంటుంది. అలాగే 9 రోజులు తన యొక్క సంతోషాలను వెదజల్లుతూ మరి మా ఉద్యోగులందరూ ఈ బంగారు తెలంగాణను ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మా టీఎన్జిఓస్ మంచిర్యాల తరపున నిర్ణయించినందుకు మరి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అక్రమంగా తరలించేందుకు ఇళ్లలో సిద్ధంగా ఉన్న 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తాండూరు సీఐ కుమారస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి భీమిని మండలాల్లో అర్ధరాత్రి పలు ఇళ్లలో బియ్యం నిల్వలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేయగా కన్నెపల్లిలో సముద్రాల శంకరయ్య ఇంట్లో 13 క్వింటాల బియ్యం, భీమినిల జంగపల్లి శంకర్ ఇంట్లో 37 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తాండూరు సీఐ కుమారస్వామి, కన్నెపల్లి ఎస్ఐ అరికెల గంగారాం తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కుసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాక్షేత్రంలో వివేక్ వెంకటస్వామికి భారీ మెజారిటీతో ప్రజలు ఇచ్చిన తీర్పును మరిచి మాజీ ఎమ్మెల్యే సుమన్ ఓటమి వల్ల మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్లు వస్తాయని మాజీ ఎమ్మెల్యే అందులో మళ్ళీ గెలుస్తానని పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. సుమన్ తన అహంకారం మొండి వైఖరికి ప్రజలు గత ఎన్నికల్లో మంచి గుణపాఠం తెలిపారని, ప్రజలు ఇచ్చిన తీర్పును సుమన్ మర్చిపోవద్దని అన్నారు. ఎమ్మెల్యే వివేక్ ప్రజల కోసం వారి కష్టాలు నేరుగా తెలుసుకుంటూ నియోజకవర్గంలోని ప్రతి వీధికి తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే వివేక్ నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ధన్యవాదములు. అయ్యా బాల్క సుమన్, మీరు ఎవరిని జైలుకు తోలుతారండి? మీరు 5 ఏళ్ళు పాలన చేసి మీరు చెన్నూరునంతా బస్టు పట్టించి నాశనం చేసిండ్రు. అవినీతి మీరు చేసి అవినీతి చేసిందని మా ఎమ్మెల్యే మీద ఎక్కడ లేని అభాండాలు వేస్తాండ్రు. మీరు ఏది బాగు చేసిండ్రండి ఎమ్మెల్యే గారు? మీరు చెన్నూరు ప్రజలే నిన్ను కాదనుకొని బయటికి దొబ్బినప్పుడు మరలా చెన్నూరు ఎమ్మెల్యే అది చేసిండు ఇది చేసిండని మీరు ఎందుకు రావాల్సి వస్తుంది? ఎమ్మెల్యే గారు ఖబర్దార్, మేము చెప్తున్నాం. మా ఎమ్మెల్యే సాబ్ వచ్చిన సుంది చెన్నూరు అంతా వాడవాడ తిరుగుతుండు, మొత్తం ప్రజలను కష్టసుఖాలను తెలుసుకుండు. మీరు లేనిది పోనిది అన్ని కలుపుకొని ఇది చేసిండు అది చేసిండు. ఎమ్మెల్యే సాబ్ జైలుకు పోతాడు. ఆయన కాదు జైలుకు పోయేది, మీరే జైలుకు పోతారు. జైలుకు పోతాండ్రు కూడా. ఎప్పటికీ చెన్నూరు ప్రజలను మొత్తం చెన్నూరు నియోజకవర్గాన్ని నాశనం చేసి వెళ్ళిపోయినావు నువ్వు. ఇంకా నువ్వు చెన్నూరు ప్రజలని మీరు ఎందుకు కొట్లాడుతారు? ఏంటిది అది? ఏమిటికి అర్థమైతలేదు. అయ్యా బాల్క సుమన్, మీరు చేసుకుంటే ఏదన్నా చేసుకొని, కానీ ఖబర్దార్ చెన్నూరు నియోజకవర్గ బాల్క సుమన్ గారు బట్ట కాల్చి మీదేసుడు తగదు. వివేక్ వెంకటేశ్వర చరిత్ర చూసుకోవాలి. వాళ్ళ డాడీ గారిది వాళ్ళ చరిత్ర చూసుకోవాలి. గుడిసెల వెంకటేశ్వర స్వామి గారి చరిత్ర అయినండి. పేదలకు భూములు పంచిన చరిత్ర వాళ్ళది. వారు అవినీతి చేసినట్టు ఎవడు నమ్మడు చెన్నూరులో. మీరు బట్టకాల్చి విదేశీ ఉప ఎన్నిక వస్తా అంటే మీరు ఇప్పటిదాకా ఓడిపోయిన కానించి మీ కార్యకర్త ముఖమే చూడలేదు. చెన్నూరుకి వచ్చి మీరు మాట్లాడతారు ఉప ఎన్నిక వచ్చి. మీ కేటీఆర్ గారి బల్బు మాటలు కాకపోతే ఏమి కాదు, మీతోని ఏమి కాదు. వట్టి మాటలు మాట్లాడకండి. వారి చరిత్ర తెలుసుకొని మాట్లాడి బట్టగాల్చి మీతే కానీ వాళ్ళ చరిత్ర ఏంటంటే తెలుసుకొని పేదలకు సాయం చేసిళ్ళు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తారు, వాళ్ళు ఏం చేయలేదు. ఇంకా 4 సంవత్సరాలు మన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తారు. వాడ తిరిగిళ్ళు పాదయాత్ర, మన బైక్ రాలే కానీ పాదయాత్ర మన వాకింగ్ అని చేసుకుంటా వాళ్ళు తిరుగుతారు. మీరు ఏదో చెప్పి బట్టకాల్సిన వారు ఏ సమస్య ఉన్న రోళ్ళు కానీ డైనల్ కానీ అన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు పుట్టిన బిడ్డ ఇట్లా లేవది. మీరే బల్బు మాటలు లేకోవాలి వింటారా? వారి లెక్కల అసెంబ్లీ ఎలక్షన్లు ఏం చెప్పిళ్ళు? వారిని బయట వెళ్ళకుండా చేసిళ్ళు. అసెంబ్లీ ఎలక్షన్లు వారు అవినీతి చేసిళ్ళు, ఏం చేసి నిరూపించలా. వాళ్ళ లెక్కలన్నీ కరెక్ట్ చేసుకున్నాడు. అసెంబ్లీ అంటే దాచిపెట్టినాడు, వీళ్ళని బయటికి వెళ్ళేదని చేసిళ్ళు. వాళ్ళ క్లియర్ ఉన్నాడు. వాళ్ళు ఇందరిగా 10,000 కానీ ఎంతోమంది జీతాలు ఇచ్చి బతుకు తెరువు ఇస్తారు. వారి దగ్గర ఎంతో ఇస్తారు, ఎంతో బతుకు తెరువు చేపిస్తారు. కైకి మన జీతగాళ్ళు 4 ఉపాధి చేపిస్తారు. వాళ్ళు ఎవరిని మోసం చేస్తోళ్ళు కాదు. మోసం చేస్తే మాత్రం ఈయన ఉంటోళ్ళు కాదు. ఎవరిని ఆవితిని ఇప్పుడు ఉచిక దందయ్య కానీ, మన బియ్యము దందయ్య కానీ, మన ఎవడు మట్టి దందయ్య కానీ, ఇవన్నీ దందల కమిషన్ తీసుకుంటోళ్ళు కాదు. అన్న ఆవిధం ఎవరైనా చెప్తే అన్నీ చూసిళ్ళు, ఆపు చేసిళ్ళు. అది గుర్తుపెట్టుకొని వాళ్ళకి బట్టగాల్చి మీదేకలు ఆయన అవినీతి చేసి కమిషన్ తీసుకుంటోళ్ళు కాదు.
ఖబర్దార్ బాలకృష్ణ గారు, మీరు సరే మీరు చేసిళ్ళు, మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే గుర్తిస్తారు, కానీ బట్టకాల్చి మీదే కానీ ఆయన ఆపిల్లు ఎన్నో ఆయన అసెంబ్లీ ఎలక్షన్లో ఆపిల్లు, ఆయన ఈడీ రైడ్లు ఏం తెలిసింది, ఆయన లెక్కలు బరాబర్ చూపెట్టులు, అవునా కాదా? మీలా చెప్పేతోళ్ళు మీ అవినీతులు బయటపడదు. ఇప్పుడు మీ బట్టపై ఆయన రేపు మంత్రి అవుతాడు, బాగా చెప్తా, కానీ మీరేందరూ ఈ బట్టకాల్చి మీద ఆయన మంత్రి అయితే మీ 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 నడవై, మీ ఆటలు నడవై, ఆయన మీ బట్టలు వేసి కొడతాడు, కొట్టిపిస్తాడు దరిదాపు, కానీ అట్లా కొట్టాడు కాదు. కానీ మా ఎమ్మెల్యే సాధనవంతు, ఎవడైనా పేదోడు సాధన చూస్తాడు, ఆ ప్రతిపక్షుడు ఇవన్నీ చూస్తాడు, కానీ మీరు ఇంత చేసినా అనుకో అందరిని బట్టలు గెలిపిస్తాడు. ఆయన సహనం, ఆయన మంచి, ఇంత వినాయత చూసిన్నాం మేము అందరం, మా అందరినీ చూద్దా ఓపిక పట్టుకోవాలి, ఎవడేమన్నా అట్లా కాదు బాబు అంటాడు, నేను చేస్తా ఓపిక పట్టుకోవాలి, డ్రైనేజీలే కానీ ఏమున్నా చెన్నూరు అభివృద్ధి చేస్తాడు ఆయన. కానీ ఇప్పుడు వచ్చినాం మనం, పుట్టిన బిడ్డ లేవది, ఆయన ఆలోచనలో ఆయన్ని తెస్తాడు. మన అదేంటిది భీమారం రోడ్డు 100 కోట్లు శాంక్షన్ చేయించిండు, మొన్న 47 కోట్లు ఎంత తెచ్చిండు, అయితే పను శాంక్షన్ చేపిస్తున్నాడు. ఇవి పైసలు విడుదల చేసి మీ కేసీఆర్ ఏమో దాన్ని విడుదల చేయించిండా, వీళ్ళు తెచ్చిన వాళ్ళే ఏం చేసిండు వీళ్ళు ఇట్లా. ఇప్పుడు నువ్వేం చేసినా కమిషన్ల కోసం చేసినావు, ఆ మంచిగా ఉన్న ఎంఆర్ఓ కూలగొట్టినావు, 500 దేనో కూలగొట్టి ఏం చేసినావు, కమిషన్ల కోసం చేసినావు, కానీ ఏదో మరి ప్రజల కోసం ప్రజలకు సంతోషంగా చేయలేదు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు అంతే బాలకృష్ణ గారు. మీకు మేము పిలుస్తాను, కానీ మీకు వెంకటరామన్ ఏమన్నా వాళ్ళ కుటుంబం మీద అనిశ్చిత వాక్యాలు చేస్తే మాత్రం ఇక మేము మా కార్యకర్తలు అందరం చెన్నూరు టౌన్ కార్యకర్తలు అందరం మండల కార్యకర్తలు బుద్ధి చెప్తాం, తగిన బుద్ధి. ఇప్పటికైనా రాలేవు, ఇక నీకు ఇజ్జతమానం మీద రావు, కానీ రావు అంతే. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిర్యాని మండలంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను తిర్యాని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వన్యప్రాణులను కాపాడి అడవిని రక్షించాలంటూ నినాదం చేస్తూ మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 తారీఖు నుండి 8 తారీఖు వరకు వన్యప్రాణి వారోత్సవాలను తిర్యాని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అడవులు సురక్షితంగా ఉండాలంటే వన్యప్రాణులను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిర్యాని అటవీ శాఖ అధికారి శ్రీనివాస్, గిన్నెదారి అటవీ శాఖ అధికారి వెంకన్న, ఎఫ్ఎస్ఓ ఆత్రం రవీంద్ర, భీమ్లా నాయక్, బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో 33% అటవీ ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగా మనం అటవీని సంరక్షిస్తూ ఇంకా హరితహారము, చెట్లను పెంపకం లాంటివి పెట్టేసేసి జంతువులను వాటి రక్షణ ఉంటుంది. ఎందుకంటే వన్యప్రాణి ఉంది, అవి మనిషి మీద దాడి చేస్తాయి కాబట్టి అడవికి ఎవరు పోరు. కాబట్టి అడవి మంచిగా అభివృద్ధి చెందాలంటే వన్యప్రాణులు ఉండాలి, ఉంటేనే అడవి మంచి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆ వన్యప్రాణి ఉత్సవాలను రామకృష్ణపూర్ దుర్గాదేవి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆర్కే ఓసీపీలో దుర్గాదేవికి మందమరి జీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మందమరి ఏరియా రామకృష్ణపూర్ సింగరేణి ఉపరితల గనిలో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఏరియా జీఎం దేవేందర్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి చేసిన చండీయాగంలో పాల్గొనడంతో పాటు పట్టణంలోని రాజు చౌక్ 4 వీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్న దుర్గాదేవి మండపంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరితల గని ప్రాజెక్ట్ అధికారి దంపతులు, సింగరేణి అధికారులు, కార్మికులు, వారి కుటుంబాలు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 గని మైసమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయంలో దుర్గా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గని మేనేజర్ తిరుపతి దంపతులతో పాటు బాలసాని పద్మ లక్ష్మణ్, అనసూయ సత్యనారాయణ, పార్వతీదేవి మల్లికార్జున్ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ గని అమ్మవారు ఎంతో మహిమగల దేవతగా పేరుగాంచిందన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఉద్యోగులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, సర్వే అధికారి వర్మ, సంక్షేమాధికారి సురేందర్, ఇంజనీర్ మహేష్, గుర్తింపు సంఘం ఏఐటీసీ ఏరియా ఉపాధ్యక్షుడు బాజీ సైదా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ లక్ష్మీనారాయణ, ఫిట్ కార్యదర్శి సంఘం సదానందం, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి తోట మహేష్, కారుకూరి నాగేష్, ఏరియా కార్యదర్శి గొర్రె నర్సయ్య, వైస్ ప్రెసిడెంట్ చిలుక రామచందర్,
ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా మనకు దసరా పండుగ సందర్భంగా ఆర్కే6 గని ఆవరణలో మనం అమ్మవారి ఈరోజు మల్లికార్జున స్వామి దంపతులకి పూజ నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి ఆర్కే6 గని ఉద్యోగులు మరియు మన అన్ని రకాల అన్ని కేటగిరీస్ అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించి చాలా ఘనంగా ఈ మన కళ్యాణం జరపబడింది. ఇది ఆర్కే6 గని ఉద్యోగులందరి మీద అమ్మవారి మన కటాక్షం ఉండి అందరినీ సుఖ సంతోషాలతో అంత మంచి జరగాలని కోరుకుంటూ ఈ కళ్యాణం నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ మనకి దసరా పండుగకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా 10,000 మందికి పైగా వచ్చి వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దానికి అన్ని సౌకర్యాలు సమకూర్చవలసిందిగా మనకు జిఎం గారు వేడుకోవడం జరిగింది. జిఎం గారు కూడా అన్నీ చేస్తారని మనకు చెప్పడం జరిగింది. మన గౌరవనీయులు జిఎం గారి ఆదేశానుసారం, తర్వాత మన ఏజెంట్ గారి ఆదేశానుసారం ప్రకారం మనం ఆర్కే6 ఆవరణలో ఎప్పటిలాగే దసరా ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తాము. దీనికి అందరూ సహకరించవలసిందిగా, అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ ఆర్కే6లో మా మైసమ్మ గుడిలో దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఇలా మల్లికార్జున స్వామి పార్వతీదేవి కళ్యాణం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా మేనేజర్ గారు పాల్గొని అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్నారు. అలాగే ఈ కళ్యాణ ఉద్దేశం ఏంటంటే కార్మికేతరులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల జనాలు కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని కోరుతూ ఈ కళ్యాణం చేయడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఉంది. మళ్ళా దసరాకు ఇక్కడ జమ్మి పూజ కార్యక్రమం జరుగుతుంది. జమ్మి పూజ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతాము. లక్ష్మణ్ సపోర్ట్ మెన్ వారి దంపతుల చేత అమ్మవారి యొక్క కళ్యాణం నిర్వహించడం జరిగింది. దానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించడం కూడా జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రేపు అంటే శనివారం రోజు 12వ తారీఖు దసరా ఉన్న సందర్భంగా 10 గంటలకు ఇక్కడ జమ్మి పూజ కూడా ఆర్కే6 గనిలో నిర్వహించడం జరుగుతుంది. జమ్మి పూజ అనంతరం వాహన పూజలు ఉంటాయి. వాహన పూజల అనంతరం అమ్మవారిని దర్శనార్థము ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు, తర్వాత కార్మికులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని ఆర్కే6 గని ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. కాగా శ్రీరాంపూర్ ఏరియాలోని సిహెచ్పిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సిహెచ్పి ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి సోమవారం అధికారులు, ఉద్యోగులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీసీ ఫిట్ కార్యదర్శి సల్ల తిరుపతి, ఉపాధ్యక్షులు రాంపల్లి సాయిరాజు, కమిటీ సభ్యులు అంకం శ్రీను, రమేష్, కల్లెపల్లి శ్రీను, రాజేందర్, విజయ్, రవీందర్, అశోక్ రెడ్డి, సాయికృష్ణ, జోగుల ప్రభాకర్, బూర్ల శ్రీను, రాకేష్, రవి, బుచ్చయ్య, జోగుల రమేష్, ప్రదీప్, శ్రీనివాస్, నారాయణ, శివమోహన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పౌరునికి దసరా పండుగ అనేది చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఈ దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మా సిహెచ్పిలో ఈరోజు అన్నదాన కార్యక్రమం మేము అరేంజ్మెంట్ చేసినాము. ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి మా సిహెచ్పి ప్రతి ఒక్క సభ్యుని తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి పాటుపడుతున్న నా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ తీర్థభాగాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులకు పొందగలరని వేడుకుంటున్నాను. ఇట్లు సిఎస్పి. గ్రాడ్యుయేట్స్ జీవితాలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే సంకల్పంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్న రవీందర్ సింగ్ను గెలిపించాలని శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ డాక్టర్ చెన్నమల్ల చైతన్య కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మహానిశలు కష్టపడి గ్రాడ్యుయేట్ల జీవితాలే లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజన ఉంచాలనే సంకల్పంతో గ్రాడ్యుయేట్ జీవితాలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి సంకల్పం తీసుకొని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి రవీందర్ సింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ సాదరంగా స్వాగతం పలుకుతూ ఆయనని ఎవరు ఊహించని విధంగా మెజారిటీ ఇస్తూ విజయం వైపు నడిపించాలని శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చిన్నమల్ల చైతన్య తెలిపారు.
దేశమే ఆశ్చర్యపడేలా ₹1 పథకంతో అంత్యక్రియలు, ఇంటింటికి నల్ల అనే కార్యక్రమాలను సునాయాసంగా విజయవంతం చేశారు. ఇప్పుడు మన కోసం ₹1 హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానని కంకణం కట్టుకున్నాడు. శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ వ్యవస్థాపకులు రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో 4 జిల్లాల పట్టభద్రులారా శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారికి మద్దతు తెలిపి అతనిని పార్టీలకు అతీతంగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. అతను కేవలం రాజకీయాల్లోకి తన అవసరాలు తీర్చడానికి రాలేదు, మన అవసరాలు తీర్చడం కోసం మాత్రమే వచ్చిండు. ఈనాడు కరీంనగర్ పట్టణం ఎలా ఉందో అనే విషయం అందరూ అర్థం చేసుకోండి. ఆ కరీంనగర్ పట్టణంలో మేయర్గా ఉన్నప్పుడే ₹1 తోటి అంత్యక్రియలు ఆరంభించి ₹1 తోటి ఇంటింటికి నల్లా తీసుకొచ్చి దేశమే ఆశ్చర్యపడేలా ₹1 పథకంతో అందరి యొక్క మనసును గెలుచుకున్నటువంటి ఒక మంచి మనసున్నటువంటి మహానాయకుడు, ఉద్యమ నాయకుడు. అలాంటి వారు ఇప్పుడు మన గ్రాడ్యుయేట్స్ కోసం ₹1 తోటే ₹1 పథకంతో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని తీసుకొస్తున్నాడు కాబట్టి అతన్ని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. అలాగే గ్రాడ్యుయేట్స్ మిత్రులారా, ఖచ్చితంగా మీరు నవంబర్ 6 వరకు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత మరి పని చేసేవాడు కావాలన్నా, పైసలు సంపాదించేవాడు కావాలన్నా, పెట్టుబడిదారుడు కావాలన్నా, పేదోడు కావాలన్నా, ఉద్యమకారుడు కావాలన్నా, మన గ్రాడ్యుయేట్స్ తరఫున ప్రశ్నించే గొంతు కావాలన్నా, పట్టభద్రుల గలం కావాలన్నా, మన గుండె బలం కావాలన్న ఒక విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకొని అతనికి పట్టం కట్టాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఒక్కటి ఆలోచన చేసుకోండి చిట్ట చివరిసారిగా, ఎందుకంటే చాలామంది రాజకీయాల్లోకి వస్తారు కేవలం వారి యొక్క సంపాదన కాపాడడం కోసం వస్తారు, కానీ మనకు చేసినందుకు ఎవరు కూడా రారు. కాబట్టి మన యొక్క గ్రాడ్యుయేట్స్, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేసే వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మన వైపు చల్లని చూపు చూస్తూ మనకందరికి కూడా సాయం చేసేటువంటి ఒక గొప్ప నాయకుడు కాబట్టి మనం ఖచ్చితంగా గెలిపించుకుంటే మన యొక్క హక్కుల కోసం కొట్లాడతాడు కాబట్టి అతనికి ఖచ్చితంగా మీరు అందరూ కూడా బ్రహ్మరథం పట్టాలని మీ అందరికీ. చాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధారి మైసమ్మ అమ్మవారికి మందమరి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన వాసవి రైస్ మిల్ యజమాని శ్రీనివాస్ 750 గ్రాముల వెండి ఆభరణాలను కుటుంబ సమేతంగా అమ్మవారికి సమర్పించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధారి మైసమ్మ ఆలయ అమ్మవారికి అందుగులపేట గ్రామానికి చెందిన వాసవి రైస్ మిల్ ఓనర్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా 3 పావు కిలోల వెండి ఆభరణాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే మహిమగల గాంధారి మైసమ్మ ఆలయానికి వెండి ఆభరణాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, మహేష్, మణికాంత్, ప్రవీణ్, నరేందర్, ఆలయ గౌరవ అధ్యక్షులు పారిపల్లి తిరుపతి, అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, ఉపాధ్యక్షులు భీమా సుధాకర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ ప్రాంతంలో గాంధారి శ్రీ గాంధారి మైసమ్మ తల్లి ఆలయం నిర్వహించుకొని అదేవిధంగా పైన ఉన్నటువంటి దేవత ఏదైతే ఉందో శ్రీ గాంధారి మైసమ్మ తల్లి మాకు ఈ ప్రాంతంలో ఒక విలవెలుపు లాంటి దేవతగా మాకు ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో వ్యాపారస్తులు కానీ ఈ ప్రాంతంలో ప్రజలు కానీ ఒక దేవతను మేము ఈ ప్రాంతంలో అందరం కూడా విలవెల్పులాగా నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీసుకొని అందరు కూడా ప్రజలు, భక్తులు అందరూ కూడా జాతరను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే వాసవి రైస్ మిల్లు వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళ కుటుంబానికి పేరున వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంత మంచి దేవాలయము ఉండడం మన అందరి అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మాకు అన్ని విధాలుగా ఈ కమిటీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్కి కూడా అందరూ కూడా సహకరించే విధంగా చేయాలని, కృషి చేయాలని కోరుకుంటున్నాం. జై భవాని. గాంధారి మైసమ్మ దేవి నమః. మాది వాసవి పారాబాల్ రైస్ మిల్ అందుగులపేట, మన పులిమడి పక్కకి ఉంటుంది. మేము ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ గుట్ట పైన ప్లస్ అమ్మవారికి కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఒకరోజు అదే సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారు ఆ రోజు మాకు వెల్తిగా కనబడింది.
వెల్దిగా కనబడితే మా కుటుంబ సభ్యులం అందరం వారు దర్శనానికి రావడం జరిగింది. అయితే అదే రోజు ఒక 2.5 years క్రితం అయ్యగారికి చెప్పడం జరిగింది, అయ్యా మేము వెండి ఆభరణాలు చేయిస్తామంటే సంతోషం అండి అని చెప్పి అయ్యగారు చెప్పడం జరిగింది. అదే సందర్భంలో గుంటూరు నుంచి ఎవరైతే తయారు చేస్తారో వెండి ఆభరణాలు వాళ్ళని పిలిపించి ఫస్ట్ లక్కతో అచ్చు వేయించి అదే ప్రకారంగా అమ్మవారి ఆభరణాలు తెప్పించి ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. కేవలం నవరాత్రులలో దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ అమ్మవారి పాదాల చెంత మా అందరి యొక్క మా వ్యాపారాలు నడుస్తున్నాయి కాబట్టి అమ్మవారు కూడా మంచిగా ప్రతి భక్తుని కూడా అందంగా కనబడి చక్కగా ఆశీర్వదించే విధంగా అమ్మవారు ఉండాలి. ప్లస్ అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ప్లస్ ఈ చుట్టుపక్కల ప్రజల మీద ఉండి అందరం కూడా సుభిక్షంగా బ్రతికేలాగా అమ్మవారు అందరినీ దీవించి అష్టైశ్వర్యాలతోటి దీవించే విధంగా అమ్మవారు మా అందరిని చల్లని చూపు చూసి ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని వేడుకుంటున్నాము. జై గాంధారి మైసమ్మ దేవియే నమః. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం వర్గల్ శంభుదేవుని గుట్టపై కొలువైన శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ విద్యా సరస్వతి ఆలయ వేద పండితులు చంద్రశేఖర సిద్ధాంతి హరీష్ రావు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వర్గల్ క్షేత్రంలోని అన్నసత్రంలో అల్పాహారం భుజించి అక్కడ నుండి నేరుగా గజ్వెల్లో సమీకృత కార్యాలయంలో ఆరేకటికి సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరీష్ రావు వెంట ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డిలు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 115 దరఖాస్తులు రాగా భూ సమస్యలు ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని స్వీకరించిన వాటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన ఆర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణ కేంద్రంలోని 9వ వార్డు కరుంబా కూడలి వద్ద శ్రీ వాయునందన యూత్ అసోసియేషన్ వారి దుర్గామాత మండలి ఆధ్వర్యంలో పట్టణ పురోహితుడు నంద బాలశర్మ నెలకొల్పిన దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్, శ్రీను, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాలలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దిష్టిబొమ్మలను దహనం చేసిన వామపక్షాలు. పాలస్తీన్పై చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని నాయకుల డిమాండ్. జన్నారంలో అధికారులకు నిర్మించిన క్వార్టర్లను ప్రారంభించిన ఖానాపూర్ ఎమ్మెల్యే. అటవీశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న వెడ్మా బొజ్జు పటేల్. కన్నపల్లి భీమిలోని పలు ఇళ్లలో పోలీసుల సోదాలు. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 50 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. మంచిర్యాల జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అధికారులు, పెద్ద సంఖ్యలో హాజరవుతున్న భక్తులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.